Hi friends, welcome to Unique Thoughts. స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ ఇందులో మొత్తం 6 స్టేజ్లు ఉంటాయి. ప్రీనాటల్ స్టేజ్, నియోనాటల్ స్టేజ్, ఇన్ఫాన్సీ స్టేజ్, ఎర్లీ చైల్డ్హుడ్, లేటర్ చైల్డ్హుడ్, అడాలసెంట్ స్టేజ్. ఈ విధంగా మొత్తం 6 స్టేజెస్ ఉంటాయి. ఇక్కడ మనకి ప్రీనాటల్ స్టేజ్ అంటే మనం తెలుగులో జనన పూర్వ దశ లేదా గర్భధారణ దశ లేదా గర్భస్థ దశ అని అంటాం. అదేవిధంగా నియోనాటల్ స్టేజ్ అంటే నవజాత శిశు దశ. తెలుగులో మనం నవజాత శిశు దశ అని అంటాం. ఇన్ఫాన్సీ స్టేజ్ అంటే తెలుగులో శైశవ దశ. ఎర్లీ చైల్డ్హుడ్ అంటే పూర్వబాల దశ లేదా ప్లే స్టేజ్ లేదా ఈగోసెంట్రిక్ స్టేజ్ అని కూడా మనం అంటాం అన్నమాట. నెక్స్ట్ స్టేజ్ వస్తే లేటరల్ స్టేజ్. ఫిఫ్త్ వన్ లేటరల్ స్టేజ్. ఈ లేటరల్ స్టేజ్ ని తెలుగులో ఉత్తర బాల్య దశ అని అంటారు. లాస్ట్ వన్ వచ్చి అడాలసెంట్ స్టేజ్. దీని మనం కౌమార దశ అని తెలుగులో అంటాం. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి వివరంగా తెలుసుకుందాం. టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్, వికాస దశలు. ఫస్ట్ స్టేజ్ ప్రీనాటల్ స్టేజ్. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. ఈ ప్రీనాటల్ స్టేజ్ దీన్ని మనం ఏమంటామంటే తెలుగులో జనన పూర్వ దశ లేదా గర్భధారణ దశ లేదా గర్భస్థ దశ అని అంటాం. దిస్ స్టేజ్ లాస్ట్స్ ఫ్రమ్ కాన్సెప్షన్ టు బర్త్. ఇట్ హ్యాస్ 3 phases. సో ఈ స్టేజ్ లో ఏముంటుందంటే బేబీ పుట్టేంత వరకు ఉన్నటువంటి పీరియడ్ ఏమంటాము అంటే బేబీ కడుపులో పడ్డ దగ్గర నుంచి 9 months వరకు ఉన్నటువంటి పీరియడ్ ఏమంటాము అంటే ప్రీనాటల్ స్టేజ్ అంటాము. ఇట్ హ్యాస్ 3 phases. ఈ ప్రీనాటల్ స్టేజ్ లో 3 స్టేజ్లు ఉంటాయి. అది ఒకటి ఏంటంటే జెర్మినల్ ఫేజ్. ఈ జెర్మినల్ ఫేజ్ అనేది ఏంటి అంటే జైగోట్. సో పిండం ఏర్పడిన దగ్గర నుంచి ఏర్పడడాన్ని ఏమంటామంటే జైగోట్ అంటారు. జైగోట్ ద్వారా మనకి జెర్మినల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సెకండ్ వన్ వచ్చి సెకండ్ ఫేజ్ ఆంబ్రియోనిక్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ స్టేజ్ లో ఆర్గాన్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఫార్మేషన్ అనేది జరుగుతుంది. ఆర్గాన్ ఫార్మేషన్ జరుగుతుంది. అండ్ ఫెటల్ స్టేజ్. ఈ స్టేజ్ లో ఏం జరుగుతుందంటే గ్రోత్ అండ్ ఫినిషింగ్. సో ఇక్కడ కంప్లీట్ బేబీ అనేది పూర్తిగా డెవలప్ అవుతుంది అనమాట. ఇట్ లాస్ట్స్ అబౌట్ 38 to 40 weeks. ఇక్కడ ఏం చెప్పుకున్నాం 9 months పీరియడ్ అని చెప్పుకున్నాం. అదే ఇక్కడ ఏం చెప్తున్నాం అంటే వీక్స్ లో కానీ అడిగితే ఎన్ని వీక్స్ అంటే 38 to 40 weeks అనేది ఉంటుంది. మీకు తెలుగులో కూడా ట్రాన్స్లేషన్ ఇస్తున్నాం ఇక్కడ. సో మీకు తెలుగు కావాలంటే తెలుగు చదువుకోవచ్చు. ఈ స్టేజ్ గర్భధారణ నుండి పుట్టుక వరకు ఉంటుంది. దీనిలో 3 దశలు ఉన్నాయి. ఒకటి వచ్చి జెర్మినల్ దశ, 2 పిండ దశ, 3 భ్రూణ దశ. సెకండ్ వన్ నియోనాటల్ స్టేజ్. దీనిని మనం తెలుగులో నవజాత శిశు దశ అని అంటాము. దిస్ ఈస్ ద ఫస్ట్ మంత్ ఆఫ్టర్ బర్త్. బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ మంత్ వరకు ఏ స్టేజ్ అంటామంటే నియోనాటల్ స్టేజ్ అని అంటాం. ద బేబీ అడ్జస్ట్ టు లైఫ్ అవుట్ సైడ్ ద ఓమ్. సో ఇంతవరకు ఫస్ట్ స్టేజ్ లో ఎలా ఉంది, బేబీ ఓమ్ లోపల ఉంది. ఒకసారి బయటకు వచ్చాక సో అవుట్ సైడ్ ఉన్నటువంటి క్లైమేట్ తో ఎన్విరాన్మెంట్ తో అడ్జస్ట్ అవడానికి చూస్తుంది. ఈ క్రమంలో రిఫ్లెక్సెస్ లైక్ సకింగ్ అండ్ బ్లింకింగ్ ఆర్ స్ట్రాంగ్. సో ఈ ఏజ్ లో ఏం జరుగుతుంది అంటే ఈ స్టేజ్ లో సో బేబీ అనేది మిల్క్ తీసుకుంటుంది అనమాట. మిల్క్ ఫ్రమ్ మదర్. హౌ ద బేబీ టేకింగ్ ద ఫీడ్ ఫ్రమ్ మదర్ అంటే బై సకింగ్. సకింగ్ ద్వారా మిల్క్ అనేది మదర్ నుంచి బేబీ తీసుకుంటుంది. అదేవిధంగా పుట్టినప్పుడు న్యూ బేబీ బర్న్ చూసినట్లయితే వాళ్ళ కళ్ళు బ్లింక్ చేస్తూ ఉంటారు. సో బ్లింకింగ్ అనేది సెకండ్ వన్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ స్టేజ్ లో నియోనాటల్ స్టేజ్ అనేది టైం పీరియడ్ ఎంత 1 month పీరియడ్. ఇక్కడ మెయిన్ ఏం జరుగుతుంది అంటే బేబీ ఓమ్ నుంచి బయటకు వచ్చాక ఎన్విరాన్మెంట్ కి అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. అదేవిధంగా సకింగ్ జరుగుతుంది. అదేవిధంగా బ్లింకింగ్ కూడా జరుగుతుంది. సో ఈ 2 వర్డ్స్ ని మెయిన్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. స్టేజ్
ఇన్ఫాన్సీ స్టేజ్ దీన్ని మనం తెలుగులో శైశవ దశ అని అంటాం. ద స్టేజ్ కవర్స్ బర్త్ టు 2 ఇయర్స్. ఈ ఇయర్స్ ఎప్పటి వరకు ఉంటుందంటే శిశువు పుట్టిన దగ్గర నుంచి 2 ఇయర్స్ వరకు ఉంటుంది. ఈ స్టేజ్‌ని శిశువు పుట్టిన దగ్గర నుంచి 2 ఇయర్స్ వరకు ఉండేటువంటి స్టేజ్‌ని ఏమంటామంటే ఇన్ఫాన్సీ స్టేజ్ అని అంటాము. రాపిడ్ ఫిజికల్ గ్రోత్ అక్యూర్స్. ఈ స్టేజ్‌లో ఏం జరుగుతుందంటే ఫిజికల్ గ్రోత్ అనేది చాలా రాపిడ్‌గా, వేగంగా జరుగుతుంది. అంటే శిశువు ఎదుగుదల అనేది, పెరుగుదల అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఈ స్టేజ్‌లో ఏం చేస్తారంటే మోటార్ స్కిల్స్ లైక్ రోలింగ్, సిట్టింగ్, క్రాలింగ్ అండ్ వాకింగ్ డెవలప్. సో, మనకి ఇన్ఫాన్సీ స్టేజ్‌లో పిల్లలు రోల్ అవ్వడము, ఐ మీన్ కదల కదలికలనేవి స్టార్ట్ అవుతాయి. లైక్ రోలింగ్, సిట్టింగ్, క్రాలింగ్ అండ్ వాకింగ్. అంటే వాళ్ళు అటు ఇటు దొర్లడం కానీ, కూర్చోవడం కానీ, లేవడం కానీ, పాకడం కానీ, వాకింగ్ చేయడం కానీ, నడవడం కానీ ఇలాంటివన్నీ ఏ స్టేజ్‌లో జరుగుతాయి? ఇన్ఫాన్సీ స్టేజ్‌లో జరుగుతాయి. ఇవి మొత్తం ఏ స్టేజ్‌లో జరుగుతాయి? ఇన్ఫాన్సీ స్టేజ్‌లో జరుగుతాయి. ద బేబీ బిగిన్స్ టు యూజ్ బేసిక్ లాంగ్వేజ్. ఈ స్టేజ్‌లో ఏం జరుగుతుందంటే వాళ్ళ తల్లి పాట పాడినా లేదా ఏమన్నా మాట్లాడినా పిల్లలు వాళ్ళ కళ్ళతో చూస్తూ ఉంటారు ఆల్రెడీ. ఈ స్టేజ్‌లో ఏమవుతుంది అంటే ద బేబీ బిగిన్స్ టు యూజ్ బేసిక్ లాంగ్వేజ్. ఈ స్టేజ్‌లో బేబీ అనేది బేసిక్ లాంగ్వేజ్ అనేది తెలుసుకుంది. ఏ స్టేజ్‌లో? ఇన్ఫాన్సీ స్టేజ్. లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ అనేది ఇక్కడ జస్ట్ స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది వచ్చి టైమ్ పీరియడ్. బర్త్ టు 2 ఇయర్స్. ఇన్ఫాన్సీ స్టేజ్ టైమ్ పీరియడ్ వచ్చి బర్త్ టు 2 ఇయర్స్. అదేవిధంగా ఇక్కడ ఫిజికల్ గ్రోత్ అనేది ర్యాపిడ్‌గా జరుగుతుంది. చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. ఇక్కడ మోటార్ స్కిల్స్‌ని యూజ్ చేస్తారనమాట. ఎటువంటి మోటార్ స్కిల్సు? దొల్లడము, కూర్చోవడము, పాకడము, నడవడము ఇలాంటి మోటార్ స్కిల్స్‌ని యూజ్ చేస్తారు. ద బేబీ బిగిన్స్ టు యూజ్ బేసిక్ లాంగ్వేజ్. ఇక్కడ ఏమవుతుంది? బేసిక్ లాంగ్వేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, ఈ వర్డ్స్‌ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎర్లీ చైల్డ్‌హుడ్‌కి ప్లే స్టేజ్, ఈగోసెంట్రిక్ స్టేజ్ అని పేర్లు ఉన్నాయి. దీన్ని మనం తెలుగులో పూర్వ బాల్య దశ అని అంటాం. ద స్టేజ్ లాస్ట్స్ ఫ్రమ్ ఏజెస్ 3 to 6. మనకి ఎర్లీ చైల్డ్‌హుడ్ అనేది 3 నుంచి 6 ఇయర్ వరకు ఉంటుంది. చిల్డ్రన్ ఆర్ హైలీ యాక్టివ్ అండ్ క్యూరియస్. ఈ స్టేజ్‌లో ఏం జరుగుతుందంటే పిల్లలు చాలా యాక్టివ్‌గా ఉంటారు. అదేవిధంగా వాళ్ళలో క్యూరియాసిటీ ఉంటుందన్నమాట. ఎందుకు? ఏంటి? ఎలా? అనే ప్రశ్నలు కంటిన్యూయస్‌గా అడుగుతూనే ఉంటారు. అంతేకాకుండా లాంగ్వేజ్ స్కిల్స్ ఎక్స్‌పాండ్ ఇంటూ ఫుల్ సెంటెన్సెస్. ఇక్కడ మనకి ఇన్ఫాన్సీ స్టేజ్‌లో బిఫోర్ స్టేజ్‌లో ఏం చేస్తారు? లాంగ్వేజ్ బేసిక్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అదే మనకి ఎర్లీ చైల్డ్‌హుడ్‌లో ఏం జరుగుతుంది అంటే లాంగ్వేజ్ పూర్తిగా నేర్చేసుకొని వాళ్ళు సెంటెన్స్‌ని ఫార్మ్ చేసేసి మాట్లాడతారనమాట. అదేవిధంగా సోషల్ ప్లే అనేది జరుగుతుంది. అంటే అందరితో కలిసి ఆడుకోవడం జరుగుతుంది. ఇండిపెండెన్స్ బిగిన్ టు ఫార్మ్. ఇక్కడ ఏమవుతుందంటే ఇండిపెండెంట్‌గా ఉండడం అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకోసారి చూడండి. ఎర్లీ చైల్డ్‌హుడ్. ఎర్లీ చైల్డ్‌హుడ్ అనేది 3-6 ఇయర్స్ వరకు ఉంటుంది. ఈ ఏజ్‌లో ఏం జరుగుతుందంటే చాలా యాక్టివ్‌గా ఉంటారు. వాళ్ళకి క్యూరియాసిటీ ఉంటుందన్నమాట. ఈ పెన్సిల్ ఎందుకు యూజ్ చేస్తారు? ఏంటి అనేది వాళ్ళకి తెలుసుకోవాలి. ప్రతీదీ వాళ్ళు తెలుసుకోవాలి అని అనుకుంటారు. లాంగ్వేజ్ స్కిల్స్ ఎక్స్‌పాండ్ ఇంటూ ఫుల్ సెంటెన్స్. సో, లాంగ్వేజ్‌ని బాగా నేర్చేసుకొని ఫుల్ సెంటెన్స్ మాట్లాడడం చేస్తారు. సోషల్ డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. ఇండిపెండెంట్‌గా ఉండడానికి స్టార్ట్ చేస్తారు ఇప్పుడన్నమాట. ఈ ఏజ్‌లో ఏం చేస్తారు అంటే పిల్లల్ని అంగన్వాడీ బడిలో జాయిన్ చేస్తారు. ఇక్కడ రాయని సమాచారం ఇంకొంచెం ఉంది. అది కూడా చెప్తాను చూడండి. ఈ స్టేజ్‌లో పిల్లలు ఏం చేస్తారంటే ఇగోసెంట్రిక్‌గా ఉంటారు. ఆల్రెడీ చెప్పాను. అంటే టాయ్స్‌తో ఆడడం స్టార్ట్ చేస్తారు. ఈ స్టేజ్‌లో ప్లే క్లాస్ లేదా కిండర్ గార్టెన్‌లో జాయిన్ చేస్తారన్నమాట. లాంగ్వేజ్ డెవలప్‌మెంట్‌కి చాలా సెన్సిటివ్ స్టేజ్ ఇది. సో, మనకి ఎర్లీ చైల్డ్‌హుడ్ అనేది పిల్లలు లాంగ్వేజ్ మాట్లాడడం స్టార్ట్ చేసి సెంటెన్స్ ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి, వాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం ఏదైతే మాట్లాడుతామో
వాళ్ళు అదే నేర్చుకుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా కాన్షియస్‌లో ఉండి మాట్లాడాలి మన పిల్లలతో. సెన్సిటివ్ స్టేజ్ కాబట్టి ఈ స్టేజ్‌లో పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ పిల్లల దగ్గర మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మనం బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకూడదు. ఎందుకంటే మనం ఏది మాట్లాడితే పిల్లలు అదే మాట్లాడతారు ఈ స్టేజ్‌లో అని చెప్పి చెప్తున్నాను. సో, ఈ స్టేజ్‌లో ఎలా ఉంటారంటే వాళ్ళు ఒక వైట్ పేపర్ లాగా ఉంటారు. మనం ఏదైతే చెప్తామో, ఏదైతే చేస్తామో అదే వాళ్ళ మైండ్‌లో పూర్తిగా ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి ఈ స్టేజ్‌ని మనం ఏమంటాము అంటే సెన్సిటివ్ స్టేజ్ అంటాం. దేనికి? లాంగ్వేజ్ డెవలప్‌మెంట్ కావడానికి ఇది సెన్సిటివ్ చేంజ్. సెన్సిటివ్ స్టేజ్. కాబట్టి పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ చాలా కేర్‌ఫుల్‌గా మాట్లాడాలి పిల్లలతో. నెక్స్ట్ స్టేజ్ వచ్చి లాటరల్ చైల్డ్‌హుడ్ స్టేజ్. దీనిని మనం ఉత్తర బాల్య దశ అని అంటాం. అని అంటాం. దిస్ పీరియడ్ స్పాన్స్ ఏజ్ 7-12 ఇయర్స్. ఉత్తర బాల్య దశ యొక్క టైం పీరియడ్ ఎంత అంటే 7-12 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ ద స్కూల్ ఏజ్. ఈ ఏజ్‌లో ఏం చేస్తారు అంటే పిల్లల్ని ట్రెడిషనల్ స్కూల్స్‌లో జాయిన్ చేస్తారు. అంటే ఇంతకు ముందు ఎర్లీ చైల్డ్‌హుడ్‌లో ఏం చేసాము కిండర్‌గార్టెన్‌లో కానీ, ప్లే క్లాస్‌లో కానీ జాయిన్ చేసాము. ఇప్పుడైతే అంగన్వాడీ స్కూల్స్‌లో జాయిన్ చేస్తాము. అదే 7-12 ఇయర్స్ వచ్చాక అంటే 6 అప్పటి నుంచి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ క్లాస్ నుంచి జాయిన్ చేస్తామన్నమాట. దట్ మీన్స్ ట్రెడిషనల్ స్కూల్స్ అంటారు వాటిని. వాటిల్లో జాయిన్ చేస్తాం. గ్రోత్ ఈజ్ స్టడీ. లాజికల్ థింకింగ్ అండ్ స్కూల్ స్కిల్స్ ఇంప్రూవ్. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే పిల్లవాడికి లాజికల్ థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. లాజిక్‌గా థింక్ చేస్తారు. ఏదైనా ఒక వస్తువు చూపిస్తే అది ఎందుకు? ఎలా తయారు చేశారు? ఏంటి అనేది థింక్ చేయడానికి ట్రై చేస్తారు. లాజికల్‌గా ఆలోచిస్తారు. లాజిక్ అనేది డెవలప్ అవుతుంది. పీర్ ఫ్రెండ్‌షిప్స్ బికమ్ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టేజ్‌లో వాళ్ళ సమవయస్కులతో ఫ్రెండ్‌షిప్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట వాళ్ళ స్టేజ్‌లో. ఒకసారి తెలుగులో చూద్దాం. ఇది 6-12 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. దీనిని పాఠశాల దశ అని అంటారు. తార్కిక ఆలోచన పెరుగుతుంది. అంటే లాజికల్ థింకింగ్ అనేది పెరుగుతుంది. స్నేహితులతో గడపడం ముఖ్యమవుతుంది. వీళ్ళకి ఫ్రెండ్ సర్కిల్ అనేది ఇంపార్టెంట్. అడాలసెంట్ స్టేజ్. దీనిని మనం తెలుగులో కౌమార దశ అని అంటాం. దిస్ ట్రాన్సిషన్ ఫేజెస్ లాస్ట్స్ ఫ్రమ్ 13-18 ఇయర్స్. సో, ఈ స్టేజ్ యొక్క టైం పీరియడ్ వచ్చి 13-18 ఇయర్స్ ఉంటుంది. ఇట్ ఇన్వాల్వ్స్ ప్యూబర్టీ. అంటే ఈ దశలో ఏం జరుగుతుందంటే ప్యూబర్టీలోకి ఎంటర్ అవుతారు పిల్లలు. ర్యాపిడ్ హార్మోనల్ చేంజెస్. ఈ ఏజ్‌లో హార్మోన్స్ చేంజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంటెన్స్ ఎమోషనల్ డెవలప్‌మెంట్. ఈ స్టేజ్‌లో వాళ్ళు ఎమోషనల్ అవుతుంటారు. ఎక్కువగా ఎమోషనల్ అవుతుంటారు. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఉండదు. ఎక్కువ ఎమోషనల్ అవుతూ ఉంటారు. అదేవిధంగా ఎక్కువ అగ్రెసివ్ అవుతూ ఉంటారు. అంటే ఎక్కువ జగడాలాడడం అంటే గొడవలు పడడం అలాంటివి ఈ స్టేజ్‌లో ఎక్కువగా జరుగుతుంది. వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని కూడా ట్రై చేస్తారు. ఏ స్టేజ్‌లో? ఈ అడాలసెంట్ స్టేజ్. అదేవిధంగా అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే మనం ఏదైనా ఒక వస్తువుని చెప్పినప్పుడు దాని గురించి థింక్ చేయడం. అంటే వాళ్ళ కళ్ళ ముందు లేకపోయినా ఒక వస్తువు దాని గురించి థింకింగ్ చేయగలిగినటువంటి కెపాసిటీ పిల్లవాడిలో ఏర్పడుతుందన్నమాట. ఏ స్టేజ్‌లో? అడాలసెంట్ స్టేజ్. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అండ్ పర్సనల్ ఐడెంటిటీ టేక్ షేప్. ఇప్పుడే చెప్పాను. వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని కూడా ఈ స్టేజ్‌లో చూస్తారు. ఇంకొకసారి చూడండి. అడాలసెంట్ స్టేజ్. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ స్టేజ్ అనేది 13-18 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇక్కడ ప్యూబర్టీలోకి ఎంటర్ అవుతారు పిల్లలు కౌమార దశకి. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే హార్మోనల్ చేంజెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ర్యాపిడ్‌గా హార్మోనల్ చేంజెస్ అనేటివి ఏ స్టేజ్‌లో జరుగుతాయి? అడాలసెంట్ స్టేజ్‌లో జరుగుతాయి. అండ్ ఇంటెన్స్ ఎమోషనల్ డెవలప్. ఈ స్టేజ్‌లో ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటా ఎమోషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోలేరు కూడా ఒక్కొక్కసారి. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ ఏదైతే వాళ్ళ కళ్ళ ముందు లేదో
ఏదైతే చెప్తామో దాని గురించి కూడా వాళ్ళు థింకింగ్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది. అంటే సైంటిఫిక్ థింకింగ్ అనేది ఉంటుంది. అండ్ పర్సనల్ ఐడెంటిటీ టేక్ షేప్. ఈ దశలో వీళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలి అని ట్రై చేస్తూ ఉంటారు. సో మనకి ఉన్నటువంటి 6 స్టేజెస్ గురించి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ 6 స్టేజెస్‌కి సంబంధించి క్వెషన్స్ చూద్దాం. సో ఇంతవరకు డెవలప్‌మెంట్ స్టేజెస్ గురించి ఎక్స్‌ప్లనేషన్ చేసుకున్నాము. అదే విధంగా క్వెషన్ అనేది ఏ విధంగా అడుగుతారు, క్వెషన్ ఫార్మేషన్ అనేది ఎలా వస్తుందనేది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూడండి ఫస్ట్ క్వెషన్. మీరు కంటెంట్ బాగా విన్నట్లయితే క్వెషన్స్ అనేది చాలా ఈజీ అవుతుంది. విచ్ డెవలప్‌మెంట్ స్టేజ్ లాస్ట్స్ ఫ్రమ్ కాన్సెప్షన్ టు బర్త్? అంటే తల్లి గర్భం నుంచి పుట్టేంత వరకు ఉండే స్టేజ్‌ని ఏ స్టేజ్ అని అంటారు? ఆప్షన్ ఏ నియోనాటల్ స్టేజ్, ఆప్షన్ బి ప్రీనాటల్ స్టేజ్, ఆప్షన్ సి ఇన్ఫాన్సీ స్టేజ్, ఆప్షన్ డి ఎర్లీ చైల్డ్‌హుడ్ స్టేజ్. ఇక్కడ మనకి తల్లి గర్భం నుంచి బర్త్ వరకు ఉన్నటువంటి పీరియడ్‌ని ప్రీనాటల్ స్టేజ్ అని అంటాము. అంటే 9 మంత్స్ స్టేజ్, జనన పూర్వ దశ, శిశువు పుట్టక ముందు ఉన్నటువంటి దశని మనము ప్రీనాటల్ స్టేజ్ అని అంటాము. సెకండ్ క్వెషన్. అంటే మనకి ఆన్సర్ ఏమైంది ఫస్ట్ క్వెషన్‌కి? ఆప్షన్ బి. అదేవిధంగా సెకండ్ క్వెషన్ చూడండి. The neonatal stage refers to which specific time frame? నియోనాటల్ స్టేజ్ అనేది ఏ స్పెసిఫిక్ టైంని చూపిస్తుంది? అంటే నియోనాటల్ స్టేజ్ యొక్క టైం పీరియడ్ ఎంత అన్నారు? ఆప్షన్ ఏ ద ఫస్ట్ 24 hours ఆఫ్టర్ బర్త్, ఆప్షన్ బి ద ఫస్ట్ మంత్ ఆఫ్టర్ బర్త్, ఆప్షన్ సి ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ లైఫ్, ఆప్షన్ డి ఫ్రమ్ 1 to 2 years ఏజ్. ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నియోనాటల్ స్టేజ్, ప్రీనాటల్ స్టేజ్ తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చి నియోనాటల్ స్టేజ్. ప్రీనాటల్ స్టేజ్ అనేది మనకి 9 మంత్స్ వరకు ఉంటుంది. నియోనాటల్ స్టేజ్ అనేది బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ మంత్ వరకు ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. ఇన్ విచ్ స్టేజ్ డస్ ఎ హ్యూమన్ ఎక్స్పీరియన్స్ ద ఫాస్టెస్ట్ ఫిజికల్ అండ్ మోటార్ డెవలప్మెంట్ ఆఫ్టర్ బర్త్? ఏ స్టేజ్‌లో పిల్లలు గ్రోత్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఫిజికల్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. అదేవిధంగా మోటార్ డెవలప్మెంట్, ఫిజికల్ డెవలప్మెంట్‌లోనే మనకి మోటార్ డెవలప్మెంట్ అనేది కూడా ఒక పార్ట్ అనమాట. ఫిజికల్ డెవలప్మెంట్ 2 టైప్స్ ఉంటుంది. గ్రాస్ మోటార్ అండ్ ఫైన్ మోటార్. సో, ఫిజికల్ డెవలప్మెంట్ అనేది ఏ స్టేజ్‌లో ర్యాపిడ్‌గా జరుగుతుంది? ఇది క్వెషన్. ఆప్షన్ ఏ ఎర్లీ చైల్డ్‌హుడ్, ఆప్షన్ బి లేటరల్ చైల్డ్‌హుడ్, ఆప్షన్ సి ఇన్ఫాన్సీ స్టేజ్, ఆప్షన్ డి అడాలసెంట్ స్టేజ్. ఈ స్టేజ్‌ల్లో మనకి ఏ స్టేజ్‌లో ఫిజికల్ డెవలప్మెంట్ అనేది చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది అనేది క్వెషన్ అండి. మనకి ఫిజికల్ డెవలప్మెంట్ అనేది ఇన్ఫాన్సీ స్టేజ్‌లో చాలా ఫాస్ట్‌గా ర్యాపిడ్‌గా జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్. వాట్ ఈస్ ద ఫిజికల్ ఏజ్ రేంజ్ ఫర్ ద ఎర్లీ చైల్డ్‌హుడ్ స్టేజ్? ఎర్లీ చైల్డ్‌హుడ్ స్టేజ్ యొక్క ఏజ్ ఎంత అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ 0 to 2 years, ఆప్షన్ బి 3 to 6 years, ఆప్షన్ సి 6 to 12 years, ఆప్షన్ డి 12 to 18 years. ఇక్కడ మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందో చూద్దాం. చైల్డ్‌హుడ్ స్టేజ్. ఈ చైల్డ్‌హుడ్‌లో 2 టైప్స్ ఉంటాయి. ఎర్లీ చైల్డ్‌హుడ్, లేటర్ చైల్డ్‌హుడ్. సో, ఎర్లీ చైల్డ్‌హుడ్ యొక్క టైం పీరియడ్ ఎంత అని అడుగుతున్నారు. ఇక్కడ మనకు వచ్చి 3 to 6 years అనేది కరెక్ట్ ఆప్షన్. ఎర్లీ చైల్డ్‌హుడ్ అనేది 3 to
6 years ఉంటుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్. Which stage is often referred to as the school age period, characterized by study study growth and logical thinking? ఏ స్టేజ్‌లో ఏ స్టేజ్‌ని మనం స్కూల్ ఏజ్ అంటామో, అదేవిధంగా క్యారెక్టరైజ్డ్ బై స్టడీ, గ్రోత్ అండ్ లాజికల్ థింకింగ్. ఇవన్నీ మనకి ఏ ఏజ్‌లో లేదా ఏ స్టేజ్‌లో ఉంటాయి అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ ఇన్ఫాన్సీ స్టేజ్, ఆప్షన్ బి ఎర్లీ చైల్డ్‌హుడ్, ఆప్షన్ సి లేటర్ చైల్డ్‌హుడ్, ఆప్షన్ డి అడాలసెంట్ స్టేజ్. మనకి ఆల్రెడీ కంటెంట్ నేర్చుకున్నాము. దాని ప్రకారము మనకి స్కూల్ ఏజ్ పీరియడ్ కానీ, క్యారెక్టరైజ్ స్టడీ కానీ, గ్రోత్ అండ్ లాజికల్ థింకింగ్ కానీ ఇవన్నీ ఎట్లా ఉంటాయి అంటే లేటర్ చైల్డ్‌హుడ్‌లో ఉంటాయి. లేటర్ చైల్డ్‌హుడ్‌లో ఉంటాయి. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఇంటెన్స్ హార్మోనల్ చేంజెస్. హార్మోనల్ చేంజెస్ ఎక్కడైనా సరే మీకు హార్మోనల్ చేంజెస్ అని కనిపిస్తే అది ఖచ్చితంగా ఏ స్టేజ్ అయి ఉంటుంది? అడాలసెంట్ స్టేజ్ అయి ఉంటుంది. ప్యూబర్టీ, అడాలసెంట్ స్టేజ్ అన్నా, ప్యూబర్టీ స్టేజ్ అన్నా ఒకటి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఐడెంటిటీ ఫార్మేషన్ జరుగుతుంది అని చెప్పాను. ఆర్ కీ ఫీచర్స్ ఆఫ్ విచ్ స్టేజ్? ఇంకోసారి చూడండి. ఇంటెన్స్ హార్మోనల్ చేంజెస్, ప్యూబర్టీ అండ్ ఐడెంటిటీ ఫార్మేషన్ ఆర్ కీ ఫీచర్స్ ఆఫ్ విచ్ స్టేజ్? ఇవన్నీ ఏ స్టేజ్‌లో ఉంటాయి? ఏ స్టేజ్‌లో ఉంటాయి అంటే అడాలసెంట్ స్టేజ్‌లో ఉంటాయి. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద 3 phases వితిన్ ద ప్రీనాటల్ స్టేజ్? ప్రీనాటల్ స్టేజ్‌లో మనకి 3 స్టేజెస్ ఉంటాయని చెప్తున్నాను. 3 phases. ప్రీనాటల్ స్టేజ్‌లో 3 phases ఉంటాయని చెప్తున్నాను. ఆ 3 phases అనేటివి ఏ విధంగా కావాలి? ఆర్డర్‌లో కావాలి. ఫస్ట్ వచ్చి జర్మినల్ స్టేజ్. ఫస్ట్ ఆప్షన్స్ చూసేద్దాము. ఫెటల్, ఎంబ్రియోనిక్, జర్మినల్. ఎంబ్రియోనిక్, జర్మినల్, ఫెటల్. జర్మినల్, ఎంబ్రియోనిక్, ఫెటల్. జర్మినల్, ఫెటల్, ఎంబ్రియోనిక్. సో ఈ ఆర్డర్‌లో ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నారన్నమాట. సో మనకి ప్రీనాటల్ స్టేజ్‌లో ఆర్డర్ అనేది ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ జర్మినల్ ఫేజ్ ఉంటుంది. తర్వాత ఎంబ్రియోనిక్ ఫేజ్ ఉంటుంది. ఎంబ్రియోనిక్ ఫేజ్ ఉంటుంది. లాస్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఫెటల్ స్టేజ్. ఫెటల్ స్టేజ్ అంటే జైగోట్ అని చెప్పుకున్నాం ఇక్కడ. సో జైగోట్ ఆర్గాన్స్ అనేటివి ఫామ్ అవుతాయని చెప్పుకున్నాము. ఇక్కడ ఏం జరుగుతుందంటే గ్రోత్ అనేది జరుగుతుంది. సో దీని ప్రకారం మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. సకింగ్, rooting and blinking reflexes are strongest and most critical during which stage? ఏ స్టేజ్‌లో సకింగ్ కానీ, బ్లింకింగ్ కానీ జరుగుతుందని చెప్పుకున్నాం మనము? ప్రీనాటల్ స్టేజ్, నియోనాటల్ స్టేజ్, లేటర్ చైల్డ్‌హుడ్ అండ్ అడాలసెంట్ స్టేజ్. మనం నియోనాటల్ స్టేజ్‌లో బ్లింకింగ్ అనేది, సకింగ్ అనేది జరుగుతుందని చెప్పి చెప్పుకున్నాం. నెక్స్ట్ 9th క్వశ్చన్. Peer friendships and social conformity. Peer friendships and social conformity becomes significantly more important than family during which childhood? ఇక్కడ వచ్చినటువంటి స్టేజెస్‌లో ఒక చైల్డ్‌హుడ్‌లో ఫ్యామిలీ కన్నా కూడా పీర్ గ్రూప్ ఫ్రెండ్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. అది ఏ స్టేజ్‌లో? అది ఏ చైల్డ్‌హుడ్‌లో అన్నారు. క్లియర్‌గా ఇక్కడ చైల్డ్‌హుడ్ అని ఇచ్చారు కాబట్టి చైల్డ్‌హుడ్ ఉండే ఆప్షన్స్ చూసుకొని మిగతావి తీసేసుకోవచ్చు. ఎర్లీ చైల్డ్‌హుడ్, లేటర్ చైల్డ్‌హుడ్. ఏ చైల్డ్‌హుడ్‌లో వాళ్ళు
పీర్ ఫ్రెండ్స్‌కి ఇంపార్టెన్స్ ఇస్తారు. సోషల్ కంపాటిబిలిటీకి ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే లేటరల్ చైల్డ్‌హుడ్ చైల్డ్‌హుడ్‌లో ఈ పీర్ ఫ్రెండ్‌షిప్ అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ 10th క్వెషన్. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అండ్ హైపోథెటికల్ రీజనింగ్ typically develop during which stage? అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది మనకి ఏ స్టేజ్‌లో డెవలప్ అవుతుందని చెప్పుకున్నాము. అదేవిధంగా హైపోథెటికల్ ఈ వర్డ్ నేను యూజ్ చేయలేదు. బట్ చెప్పాను అని అనుకుంటున్నా. హైపోథెటికల్. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అండ్ హైపోథెటికల్ రీజనింగ్ ఈ 2 మనకి ఏ స్టేజ్‌లో జరుగుతుంది అంటే అడాలసెంట్ స్టేజ్‌లో జరుగుతుంది. అడాలసెంట్ స్టేజ్‌లో మనకి అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంతవరకు మనము డెవలప్‌మెంట్‌లో ఉన్నటువంటి స్టేజెస్ వాటి మీద వచ్చేటువంటి క్వెషన్ అండ్ ఆన్సర్స్ ఎలా ఉంటాయో చూసాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు కింద హైప్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ క్లిక్ ఆన్ దట్ హైప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.